అదే సంగతి. అర్థమైందా? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకేం తెలియదు. ఇక్కడి నుంచి వెళ్లే లోపుగా ఆ ఇద్దరు ఒకటైపోవాలి. అది అయ్యగారు ఆర్డర్. నువ్వు ఊరుకోకండయ్యా. అటు పొద్దుటి తిరిగే లోపుగా పెడసరంగా ఉన్న ఇద్దరు ప్రేమించేసుకుంటారు. ఏమనుకున్నావో? అందుకేగా ఇక్కడికి తీసుకొచ్చింది. కొండయ్యా, అమ్మో నేను లేనేం చెప్పు. అమ్మా వస్తున్నా. లక్ష్మమ్మ, రాంబాబు గారు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? వచ్చేస్తారమ్మా. అందుకే అంటారు ఆడాళ్ళు ఎంత కోపంలో ఉన్నా మగాళ్ళ తలవకుండా ఉండలేరని. అయ్యగారు చాలా మంచివారు కదమ్మా. నువ్వు ముందు భోజనం వడ్డించు. పాపం కదమ్మా. ఏ మగాడు రాకుండా ఆడాళ్ళు తినకూడదమ్మా. ప్రేమ తరిగిపోద్ది. మాటల తర్వాత గాని నువ్వు ముందు భోజనం వడ్డించు. అట్టాగేనమ్మా. పొద్దుననగా బయటికి వెళ్ళారు. రెండు బాబు భోంచేద్దరు గాని త్వరగా వడ్డించు, నేను బయటికి వెళ్ళాలి. కొండయ్య, ఇంకో పళ్ళెం తీసుకురా. ఈ గెస్ట్ హౌస్ లో ఒకే పళ్ళెం ఒకే గ్లాస్ ఉన్నాయండి. లక్ష్మమ్మ, ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు. బాబుగా మీరు స్వామిల దగ్గర తొందరగా రావాలి. వాళ్ళు చేసిన తప్పులు దొరకకుండా ఉండాలని పన్నాగం పన్నుతున్నారు. సరే పద. భోజనం చేసి వెళ్ళండి. ఇదిగో బాబు రక్త చందనం. అడవిలో నుంచి దొంగతనంగా తెప్పించి రవాణా చేస్తున్నారు. లక్ష్మణు, సార్ పోలీసులకు ఫోన్ చేయి. అట్టగానండి. ఏమిటిదంతా? పానుపు సిద్ధం చేశాను. మీరు పడుకుంటారో పాటలు పాడుకుంటారో మీ ఇష్టం. ఇక నేను వెళ్ళానా? ఆయన ఎక్కడ పడుకుంటారు? అదేమిటమ్మా, ఆయననే వాడు ఎక్కడ పడుకుంటాడో ఆయన అక్కడే పడుకుంటారు. లక్ష్మమ్మ, తప్పేముందమ్మా, మొగుడు పెళ్ళాలేగా. నాకు వేరే గదిలో పక్క ఏర్పాటు చేయి. అది పెద్దయ్య గారు కదమ్మా.
ఏం పర్వాలేదు, నేను ఆయనతో చెప్తాను, నువ్వు వెళ్ళి ఏర్పాటు చేయి. అలాగేనమ్మా. అయ్యగారి ఈ ఊరొచ్చి 20 సంవత్సరాలైందమ్మా. అప్పటి నుంచి నేనే ఈ గదిని తుడిచి తాళం వేస్తూ ఉంటాను. ఈ గదికి ఎవ్వరూ రారమ్మా. ఏంటమ్మా అట్టా చూస్తారు? పెద్దమ్మగారు పెద్దయ్య గారును. ఆ అమ్మాయి ఇంటి కోళ్ళైన తర్వాత ఆ సంసారం పాలు పొంగినట్టు పొంగిందనుకో. అయ్యగారు లక్షాధికారి అయిపోయారు. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? మంచోళ్ళు దేవుడు బతకనిస్తాడమ్మా. ఆ అమ్మాయి ఏనాడో చచ్చిపోయింది. దేవుళ్ళంటే అయ్యగారికి ఎంత కష్టమో. ఆయన దేవుడు కాదు లక్ష్మమ్మ. అమ్మా, అవును, ఆమె చనిపోయింది అన్నమాట ఎంత నిజమో, ఆయన దేవుడు అన్నమాట కూడా అంతే నిజం. కాకపోతే పేరుకు పెద్ద మనిషి, అంతకు మించి డబ్బున్న మనిషి. పొరపడుతున్నావు లలిత. ఆయన మనసున్న మనిషి. అంతేకాదు, నీ కన్న తండ్రి. కన్న తండ్రిని తెలియక ఇంతకాలం గౌరవించాను. అమాయకురాలైన మా అమ్మని నడువీధి పాలు చేసిన వ్యక్తి ఈయనని తెలిసిన తర్వాత మనం నమ్మేవన్నీ పాలు, నమ్మనివన్నీ నీళ్లు కావు లలిత. ప్రతి అపార్థానికి వెనక ఏదో అర్థం ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం ఆ సుబ్రహ్మణ్యం కమలా కలిసి పన్నిన కుట్రలో నీ అమ్మ బాధితురాలైంది, నీ నాన్న బలిపశువు అయ్యాడు. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఆ రోజు ఇప్పుడు చెప్పు, మీ నాన్న మీ అమ్మను దగా చేసి వదిలేశాడంటావా? మా బాబాయ్ డబ్బు కమ్ముడు పోయి మీ అమ్మ మీద అపవాదుకు సిద్ధపడ్డాడంటావా? నన్ను క్షమించండి, వాస్తవం చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఈ విషయం మా అమ్మా నాన్నకి చెప్పి వాళ్ళని ఒకటి చేయొచ్చుగా. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు లలిత. అసలు నేరస్తుల తప్పుల్ని రుజువు చేయగలిగితేనే అపార్థాలు తొలగిపోయేది. అదే నా ప్రయత్నం కూడా. అంతవరకు నువ్వు జేపీ గారి కూతురు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు. దేవుళ్లాగా వచ్చి మా కష్టాలు కడతీర్చారు. పువ్వుల్ని పాదాల దగ్గర ఉంచేవాళ్లమే కాని దండలు వేసే తహత లేని వాళ్ళు. అందుకే ఈ దండలు మీరే మార్చుకోండి బాబు. పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నన్నెవరు ఇంతగా అవమానించలేదు. జరిగింది తలుచుకుంటుంటే నా కడుపు రగిలిపోతుంది. ఈ రోజు జరిగిన అవమానం కంటే రేపు మనకు జరగబోయే ప్రమాదం గురించి ఆలోచించాలి. ప్రమాదమా? అవును, రోజు రోజుకి ఆ జేపీ గాడికి మన మీద అపనమ్మకం, ఆ రాంబాబు లలితల మీద అపారమైన నమ్మకం పెరుగుతున్నాయి. ఈ స్థితిలో తను రాసిన విల్లును జేపీ గనక మారిస్తే రాజాకి మైనార్టీ తీరే వరకు ఈ ఆవదాస్కి గార్డియన్స్ గా మనకు బదులుగా రాంబాబుని లలితను నియమిస్తే మరి నేను నోర్మై. పైగా రాంబాబును ఊటి వెళ్లి చూస్తామంటే కాల్చొచ్చాడు. ఆ జగన్నాథం అజాగ్రత్త కారణంగా రాంబాబుకు దొరికిన ఫైల్స్ అన్ని తిరిగేస్తే డొంకంతా కదులుతుంది. అప్పుడు ఆ ముసలాయన మన ఇంట్లో ఉంచడం, జైల్లో పెడతాడు. అది నిజమే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? కనీసం రాసిన బిల్లైనా దక్కించుకోవాలి. అందుకు అవసరమైతే ఆ జేపీ గాడు అడ్డు తొలగిస్తే సరే, అన్ని పేడలో వదులుతాయి. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. కానీ ఈ ఆస్తి, అంతస్తు, హోదా మన గుప్పిట్లోంచి జారకూడదు. ప్రసాదరావు గారు, ఏమిటి అఘాయిత్యం? తాగుడుకు బానిసైంది చాలక విషయం తాగి చచ్చిపోదామనే? సాదే నాకు దివ్యమైన వరం రాంబాబు, నన్ను చచ్చిపోని. ఎంత పని చేశావు రాంబాబు? మీ గుండెల్ని బిగబడుతున్న రహస్యాన్ని నాతో చెప్పండి. నా ప్రాణాలు ఒడ్డైనా మిమ్మల్ని కాపాడుతాను. చెబుతా రాంబాబు. మా అన్నయ్య తన తదనంతరం యావదాస్తిని రాజా పేర పెట్టి నన్ను కమల్ని గార్డియన్స్గా నియమించారు. ఇప్పుడు ఆయన ఆ విల్లును మార్చి నిన్ను లలితని గార్డియన్స్గా నియమిస్తారేమో అన్న అనుమానం సుబ్రహ్మణ్యానికి కలిగింది. అన్నయ్య ఆ పని చేయకముందే ఆయన్ని లోకం నుంచి పంపించేయాలని సుబ్రహ్మణ్యం కమల కుట్ర పన్నుతున్నారు. ఆ దారుణం చూడలేకే అసలు మీ అన్నగారి ఆస్తి మీ రాజాకి సంక్రమించే అవకాశమే లేదు. అంటే మా అన్నయ్య విల్లు రాయడం అబద్ధం అంటావా? విల్లు రాయటం అబద్ధం కాదు, కానీ మీ అన్నగారికి మీకు తెలియని నిజం ఒకటి ఉంది. ఏమిటది? మీ ఇంట్లో సెక్రటరీగా ఉన్న లలిత ఎవరో కాదు,
స్వయంగా మీ అన్నగారి కూతురు. నిజంగానా? అక్షరాలా నిజం. అలాంటిదే మరో నిజం ఉంది. మీ వదిన అన్నపూర్ణ గారు బ్రతికే ఉన్నారు. ఆ? మా వదిన బతికే ఉందా? ఎంత తీయని మాట చెప్పావు రాంబాబు. ఆమె ఎక్కడుంది? ఎలా ఉంది? ఆమెను వెంటనే చూడాలి. నా మనసులో క్షోభంతా చెప్పుకుని కన్నీళ్లతో ఆమె పాదాలు కడిగితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నాకు చూపించవు? వదినా, ఇదేమిటి వదినా? 20 ఏళ్లుగా నువ్వు ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నావా? అజ్ఞాతవాసం చేస్తున్నది మీ వదిన కాదు బాబు, భర్త చేత అవమానించబడ్డ ఓ అభాగ్యురాలు. నీ చేత వదినా అని పిలిపించుకునే అర్హతను కోల్పోయాను. నన్ను అలా పిలవద్దు. అంత మాట అనుకోదినా. అన్నయ్య క్షణికావేశంలో అపోహపడి ఉండొచ్చు. ఇన్నేళ్లు కళ్ళుండి కూడా నేను గుడ్డివాడిని అయినందుకు నన్ను క్షమించు. సగౌరవంగా నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. రావదినా? వద్దు బాబు, దేవాలయం లాంటి ఆ ఇంటి గడప తొక్కే అధికారాన్ని నేనేనాడో కోల్పోయాను. నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడే అది శిథిలాలయంగా మారిపోయింది వదినా. అన్నయ్య ఒక్కడు తప్ప మాలాంటి రాబందులు సంచరించే శ్మశాన వాటికైంది. నువ్వు తిరిగి ఆ ఇంటికి వస్తే గాని. ప్రసాద్, నువ్వెంత బాధపడ్డా నీ అభిమానం నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళలేదు. అలా తీసుకెళ్ళగలిగేది మీ అన్నయ్య అనురాగం ఒక్కటి. దాన్ని మళ్ళీ పొందగలగడం నాకు ఈ జన్మలో సాధ్యం కాదేమో. వదినా? అవును బాబు, తాళిగట్టిన వారి చేత కళంకాన్ని అంటగట్టించుకున్న దురదృష్టవంతురాల్ని. ఆ కళంకాన్ని పోగొట్టుకోలేకపోయినా కడుపున కన్న కలల పంటను పోషించుకోవడానికి ప్రాణాలు బిగబట్టుకున్నాను. నన్ను క్షమించు ప్రసాద్, నేను రాలేను.